తెలుగు జాతిని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టాలనేది తన లక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలో భారత్ నెంబర్ 1 గా ఉంటే అందులో 30% మంది తెలుగు వాళ్లే ఉండాలనేది తన ఆకాంక్ష అని చెప్పారు. దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో ఇలా అన్ని స్థాయిల్లో జీరో పావర్టీని సాధించినప్పుడే అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. ఆర్థిక అసమానతలు తగ్గించడం ప్రభుత్వం వల్ల, ప్రభుత్వ విధానాల వల్ల మాత్రమే సాధ్యమని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ఉన్న పరిస్థితులను తన పాలనలో మార్చేశానని చెప్పారు. అప్పట్లో సెక్రటేరియట్కే పరిమితమైన పాలనను ప్రజల మధ్యకు తీసుకువెళ్లినట్టు గుర్తు చేశారు. ప్రజలతో కలిసి పనిచేస్తూ అభివృద్ధి వైపు అడుగులు వేశామన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసిందని, తాను తీసుకున్న నిర్ణయాలతో సిటీ అభివృద్ధి బాట పట్టిందని చెప్పారు. ఆ ఫలితాలను చూసి ప్రపంచంలో ఉన్న కంపెనీల అధినేత హైదరాబాద్ కు క్యూ కట్టారని చెప్పారు. వారిని తాను ఆహ్వానించలేదని, అభివృద్ధి ఫలాలను చూసి వారే వచ్చారని వివరించారు. దీనిని బట్టి మంచి జరిగితే ప్రపంచం గుర్తిస్తుందనే విషయం స్పష్టమైందని అన్నారు. సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో ఆ సంపదను పేదలకు చేరేలా చేయడము ముఖ్యమేనని చంద్రబాబు తెలిపారు. సమాజంలోని ఒక ఆర్థిక అసమానతలను తగ్గించాలని చెప్పారు. ఆ సంపదను పేదలకు చేరేలా చేయడము ముఖ్యమేనని చంద్రబాబు తెలిపారు. సమాజంలోని ఆర్థిక అసమానతలను తగ్గించాలని చెప్పారు. ఒకతనికి 1,00,000 కోట్లు, మరొకతనికి రోజుకు 100 రూపాయలు వచ్చే పరిస్థితిని ఉండకూడదని వివరించారు. ప్రజలంతా మెరుగైన జీవన ప్రమాణంతో ఉండాలని, సరైన ప్రభుత్వ విధానాల వల్ల మాత్రమే ఇది సాధ్యమని చెప్పారు. భారతదేశంలోని కుటుంబ వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శమని చంద్రబాబు చెప్పారు. అలాంటి కుటుంబ వ్యవస్థను, వారసత్వాన్ని వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ముందుకు తీసుకువెళ్లాలని చెప్పారు. వెంకటేశ్వర స్వామికి అపకారం చేసిన వారు, తలపెట్టిన వారు ఈ జన్మలోనే పనిష్మెంట్ తీసుకున్నారు. మీరు తిరుపతిలో కూడా చాలా ఇన్సిడెంట్ ఒకసారి లెక్కేసుకుంటారు. ఎవరైనా సరే, ఉద్యోగస్తులు కానీ, బయట వాళ్ళు కానీ, ఎవరైనా సరే దేవుడికి అపచారం చేసిన ప్రతి ఒక్కరు శిక్ష అనుభవించారు. ఎర్రచందనం స్మగ్లర్కే సీట్ ఇస్తే ఏం మాట్లాడతారు? చట్టాలు కూడా ఒక జతలకు అప్పచెప్పేస్తున్నారు. చాలా ఉన్నాయండి, ఒకటి మాట్లాడడం కాదు, చాలా ప్రక్షాళన చేయాలి. ఇంకా వీళ్ళు డబ్బులు, రౌడీజం, దీంతోనే రాజకీయం చేయాలనుకుంటే ఏమీ జరగదు. నేను ఒకటే చెప్తున్నా, దృఢ సంకల్పంతో వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నా, మంచిని ప్రోత్సహిస్తా, చెడును మాత్రం గట్టిగా తొందరలో దొరికేస్తాను. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తే దర్శనం బ్లాక్ మార్కెట్ లో టికెట్లు అమ్ముకోకూడదు. ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఇక్కడికి వస్తే ఎంత క్లీన్ గా పరిశుభ్రంగా ఉండేది చూశాను. నేను కొండపైన పెద్ద ఎత్తున గ్రీనరీ పెట్టి, పెద్ద ఎత్తున ఔషధాల ప్లాంట్స్ అని పెట్టి, ఇక్కడికి వస్తే లైఫ్ పెరగాలని ఆలోచించాను. ఒక వరస్ట్ ప్లేస్ గా తయారు చేయాలంటే ఏ విధంగా తయారు చేయాలో అన్ని తయారు చేశారు. ఎవరెన్ని మాట్లాడిన లెక్కలింతనం వచ్చింది. గంజాయి, అన్ని మత ప్రచారం, లేకపోతే లిక్కర్, నాన్ వెజిటేరియన్, విచ్చలవిడితనం, ఇష్టానుసారంగా వీళ్ళ యొక్క పైరులకు కేంద్రంగా తయారైపోయింది. వెంకటేశ్వర స్వామి ఊరూరు తిప్పేశారు.